హాయ్ ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026లో మా బిడ్డలు మా మనవరాళ్ళు మా ఆకిట్లో ముగ్గులు వేశారు. ఇవి నేను ఇప్పుడు చూస్తున్నా, ఒక్కొక్కటి చూపిస్తా. ఇది టెడ్డీ బియర్ల ముగ్గు. ఓకే ఓకే, ఇది కూడా చాలా బాగానే ఉన్నది. చిన్న చిన్న ముగ్గులు, పికాకు, ఇక్కడ కోడి పుంజు, ఈ చిన్న చిన్న ఇగో పికాకులు చూడండి ఒకసారి మీరు చూడండి. మధ్యలో పెద్ద పికాక్ని తీశారు. చిన్న మనవరాలు 6-7 సంవత్సరాలు ఉంటుందండి. చూడండి ఇక్కడ 2026 పి న్యూ ఇయర్ అని పెట్టారు. ఇవన్నీ మా చిన్న మనవరాలు తీసింది. ఒకసారి మీరు కూడా చూడండి, వేసింది. అయ్యో ఇక్కడ మా పెద్ద మనవరాలు చూడండి ఎంత బాగుందో. తాజ్మహల్, ఇందులో ఒక అమ్మాయి నాట్యం చేస్తున్నట్టుగా ఒక పావురం, సూర్యోదయం అన్నట్టుగా ప్రొద్దున్నే ఒక పావురం ఒక అమ్మాయి నాట్యం చేస్తున్నట్టుగా. ఇక్కడ మన భారత ఇండియా చక్రాన్ని దించింది. ఇది కూడా దీని లోపల న్యూ ఇయర్ గురించి పూలు వేసి రాసింది. మ్యాటర్ ఏమిటో చూడండి. As the new year begins, may India continue to shine with unity and peace. Proud New Year to every Indian. Okay. ఇక్కడ ఈ ముగ్గులు కనుక చూసినట్టయితే బాగానే ఉన్నాయి. పూలతో యుక్తంగా చాలా బాగా అనిపిస్తున్నాయి. పువ్వులు, ఆకులు అందంగా వీసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ గులాబీ పూలు ఈ బార్డర్ చుట్టూ మధ్యలో కూడా బాగా వేశారు. దీనిలో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2026. చుట్టూ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 2 పూలు, గులాబీ పూలు వేసారు. ఇది చుట్టూ కూడా పూలతో యుక్తంగా గులాబీ పూను, బార్డర్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇది కూడా నచ్చింది నాకు. గులాబీ పూలు ఈ మధ్యలో ఎల్లో కలరు, కాషాయం బాగా అనిపిస్తున్నాయి. దీని కూడా 2026 రాయబడ్డది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా తీశారో, ముగ్గులు ఎంత బాగా వేశారో చూడండి. మీకు నచ్చినట్టయితే ఇలా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చిన ముగ్గు తాజ్మహల్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా చూసి కామెంట్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ కొత్త సంవత్సరం అంతా మా ఆకలి అయితే కొత్త కొత్త ముగ్గులతో అయితే నిండిపోయిందనమాట. ఇంకా మా నాన్నకైతే ఈ తాజ్మహల్ ముగ్గు అయితే బాగా నచ్చిందనమాట. ఇంకా మీరు కూడా చూడండి ఒక్కొక్క ముగ్గు ఎంత బాగుందో, చాలా యూనిక్గా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. చిన్న క్యూట్ టెడ్డీ బియర్స్, పికాక్స్ చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఆకిలి అంతా కూడా ఇలా అందంగా అయితే నిండిపోయింది. ఇంకా ఇదైతే నచ్చింది కదా మా నాన్నకైతే. నాకైతే టెడ్డీ బియర్ ముగ్గు అయితే నచ్చింది. మీకు ఈ ముగ్గులన్నింటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నైట్ అంతా కష్టపడి 5 ముగ్గులు అయితే నేర్చుకొని ఇంకా తెల్లవారి వాకిట్లో అయితే వేసామన్నమాట. ఇంకా మార్నింగ్ 3కి అలా స్టార్ట్ చేస్తే 9:30, 10 వరకు అయితే అయిందనమాట కలర్లు నింపే వరకు. ఇవి అన్నమాట మొత్తం ముగ్గులు. ఇప్పుడు మా చిరుతల్ని కూడా అడుగుతా తనకి ముగ్గు ఎక్కువగా నచ్చిందో. ఇంకా మా చిరుతలు అయితే ఎంత బాగా వేసింది చూడండి. చిన్న చిన్న ముగ్గులు అయితే ఇక్కడ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసింది. చాలా చిన్న చిన్న ముగ్గులు అయితే చుట్టూ వేసి ఇంకా పెద్ద ముగ్గు కూడా వేసింది అనమాట. ఇంకా గింజలు కూడా పెట్టింది. ఇక్కడ కోడిపుంజు మా నాన్న వాళ్ళు అయితే కొత్తగా కోడిపుంజుని తీసుకొస్తే దాన్ని కూడా ముగ్గుగా వేసింది, గింజలు పెట్టింది అనమాట. దానికి అలా ఉంటుంది. తనకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం, పెట్ యానిమల్స్ అంటే. వాకిలంతా ముగ్గులతో నిండిపోతే ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇంతకీ ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో ఎలాంటి ముగ్గులు వేస్తారు, కొత్త కొత్తవి అనేది అయితే కామెంట్ చేయండి. ఫ్రూట్ తల్లి, ఈ ముగ్గులన్నిట్లో నీకు ఏది ఎక్కువ నచ్చింది? ఏంటిది? పువ్వుల ముగ్గులా? పువ్వులతో ఆకులతో నిండిపోయిన ఈ ముగ్గు మా చిరుతల్లికి అయితే చాలా బాగా నచ్చిందట. ఇది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.